ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు డిఈఓ నల్గొండ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి జీవశాస్త్రంలోని ప్రత్యుత్పత్తి అధ్యయనంలో గల మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే అంశం గురించి తెలుసుకుందాం. విద్యార్థులారా, మీరు క్రింది తరగతుల్లో మొక్కలలో పుష్పాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందని తెలుసుకున్నారు. అదేవిధంగా పుష్పంలోని వివిధ భాగాల గురించి, అవి నిర్వర్తించే విధుల గురించి కూడా తెలుసుకొని ఉన్నారు. సో మీకందరికీ తెలుసు, భూమి మీద దాదాపు 2,75,000 వృక్షజాతులు ఉన్నాయి. ఈ వృక్షజాతుల్లోకెల్లా అత్యధికంగా ఉన్నవి పుష్పించే మొక్కలు. మీ పరిసరాల్లో ఉన్న చాలా మొక్కలు పుష్పించేవే, అంటే పుష్పాలను కలిగి ఉంటాయి. పుష్పించే మొక్కలు పుష్పాలను కలిగి ఉంటాయి. మరి ఈ మొక్కలు పుష్పాల ద్వారా ఏ పనిని నెరవేర్చుతాయి? ఎస్, ఈ విషయం మీకు తెలుసు. పుష్పించే మొక్కలు పుష్పాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. ప్రత్యుత్పత్తిలో 2 రకాలు ఉన్నాయనే విషయం మీకు బాగా తెలుసు. అవి ఏమిటంటే లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. ఉన్నత స్థాయి మొక్కలలో పుష్పాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ పటము సహాయంతో పుష్ప నిర్మాణాన్ని మనము తెలుసుకుందాము. ఇక్కడ కనిపించేదే పుష్పము నిలువు కోత. మీకు ఉదాహరణగా ఇక్కడ ఉమ్మెత్త పుష్పాన్ని తీసుకొని దాని నిలువు కోతను ఇక్కడ వేయడం జరిగింది. ఈ పుష్పంలోని వివిధ భాగాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి పుష్పములో భాగాలు 4 రకాలుగా ఉంటాయి. అవి రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అదేవిధంగా అండకోశము. రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశము. పుష్పానికి ఉన్న ఈ రక్షక పత్రాలన్నింటినీ కలిపి మనము రక్షక పత్రావళి అనే పేరుతో పిలుస్తాము. కాబట్టి రక్షక పత్రావళిలో రక్షక పత్రాలు ఉంటాయి. సాధారణంగా రక్షక పత్రాలు ఆకుపచ్చని రంగులో ఉంటూ పుష్పము మొగ్గ దశలో ఉన్నప్పుడు దానికి రక్షణను కలిగిస్తాయి. కాబట్టి వాటికి రక్షక పత్రాలు అనే పేరు ఉంది. వీటికి ప్రత్యుత్పత్తి ప్రక్రియతో ఎటువంటి సంబంధము లేదు. ఇక తర్వాత ఇక్కడ చూడండి, రక్షక పత్రాలు పుష్పము అడుగు భాగంలో ఆకుపచ్చని రంగులో ఉండే నిర్మాణాలు. ఇక తర్వాత ఆకర్షణ పత్రాలు పుష్పములోని ఆకర్షించే భాగమే ఆకర్షణ పత్రావళి. పుష్పంలో ఉన్న ఆకర్షణ పత్రాలన్నింటినీ కలిపి ఆకర్షణ పత్రావళి అనే పేరుతో పిలుస్తాం. ఈ ఆకర్షణ పత్రాలు చేసే పని ఏమిటంటే, ఇవి పరాగ సంపర్కము జరగడానికి తోడ్పడతాయి. ఆకర్షణ పత్రాలు కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కము జరగడానికి దోహదపడతాయి. ఒక పుష్పంలో ఉన్న ఆకర్షణ పత్రాలన్నింటినీ కలిపి ఆకర్షక లేదా ఆకర్షణ పత్రావళి అని పిలుస్తాం. ఇక 3వ భాగం ఏమిటంటే కేసరావళి. కేసరావళి అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఒక పుష్పంలో ఉన్న కేసరాలన్నింటినీ కలిపి కేసరావళి అనే పేరుతో సంబోధిస్తాము. ఈ కేసరాల సంఖ్య 1 నుంచి అనేకంగా ఉండవచ్చు. కొన్ని పుష్పాల్లో కేవలం ఒకే
కేసరము ఉంటే ఇంకొన్ని పుష్పాలలో అనేక కేసరాలను మనము చూడవచ్చు. కాబట్టి ఒక పుష్పంలో ఉన్న ఈ కేసరాలన్నింటినీ కలిపి కేసరావళి అని మనము పిలుస్తాము. అదేవిధంగా అండకోశము అనే నిర్మాణం ఉంటుంది. ఈ అండకోశము స్త్రీ సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది లేదా స్త్రీ లైంగిక కణాలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి కేసరావళి, అండకోశము అనే భాగాలు ప్రత్యుత్పత్తి అనే ప్రక్రియకు ముఖ్యమైనవి. వీటి ద్వారానే మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. సో కేసరావళి అనేక కేసరాలను కలిగి ఉంటుంది కాబట్టి పుష్పములో ఉన్న అనేక కేసరాలను కలిపి కేసరావళిగా పిలుస్తాం. అదేవిధంగా అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను కలిగి ఉన్న భాగాన్నే అండకోశము అని పిలుస్తాము. అండకోశంలో అండాశయం ఉంటుంది. అండాశయంలో అండాలు ఉంటాయి. ప్రతి అండము లోపల అండ కణము అనేది ఉంటుంది. సో ఈ విధంగా పుష్పములో 4 రకాల భాగాలు ఉంటాయి. అవేమిటంటే రక్షక పత్రాలు, వీటన్నిటిని కలిపి రక్షక పత్రావళి అని పిలుస్తాం. ఆకర్షణ పత్రాలు, ఈ ఆకర్షణ పత్రాలన్నింటినీ కలిపి ఒకే పేరుతో ఆకర్షణ పత్రావళి అని పిలుస్తాము. ఇక మూడవది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దీనిని కేసరావళి అని పిలుస్తాం. కేసరావళిలో కేసరాలు ఉంటాయి. ఈ కేసరాల సంఖ్య 1 నుంచి అనేకంగా ఉండవచ్చు. ఇక నాలుగవది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదా అండకోశము. అండకోశము అండాశయాన్ని కలిగి ఉంటుంది. ప్రతి అండాశయం లోపల అనేక అండాలు ఉంటాయి. ప్రతి అండము లోపల మళ్ళా అండకణము అనేది ఉంటుంది. ఈ కేసరావళి, అండకోశము రెండింటిని మనము ప్రత్యుత్పత్తికి అవసరమైన భాగాలుగా గుర్తిస్తాము. వీటి ద్వారానే మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. ఇప్పుడు ఒక కేసరం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే కేసరంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పరాగకోశము, రెండవది కేసర దండము. ప్రతి కేసరంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పరాగకోశము, రెండవది కేసర దండము. ఈ పరాగకోశంలో పరాగ రేణువులు ఉత్పత్తి చేయబడతాయి. ఈ పరాగ రేణువులు పురుష లైంగిక కేంద్రకాలను కలిగి ఉంటాయి. ప్రతి పరాగ రేణువులో పురుష లైంగిక కేంద్రకాలు ఉంటాయి లేదా పురుష కేంద్రకాలు ఉంటాయి. సో కేసరములో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పరాగకోశము, రెండవది కేసర దండము. ఈ కేసర దండము సహాయంతోనే పరాగకోశము అనేది నిలిచి ఉంటుంది. పరాగకోశము లోపల పరాగ రేణువులు లేదా పుప్పొడి ఉత్పత్తి అవుతుంది. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన నిర్మాణం. ఇక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనము అండకోశంగా చెప్తాం. పుష్పములో ఉన్న స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను అండకోశంగా చెప్తాం. ఈ అండకోశము 1 నుంచి అనేకంగా కూడా ఉండొచ్చు. ఆ పుష్పాన్ని బట్టి, ఆ వృక్షజాతిని బట్టి అండకోశాల సంఖ్య కూడా మారుతూ ఉంది. సో ప్రతి అండకోశంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి కీలాగ్రం, రెండవది కీలము, మూడవది అండాశయము. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నిర్దిష్టమైన పని ఉంటుంది. ముందుగా కీలాగ్రాన్ని చూస్తే ఇది పరాగ రేణువులను స్వీకరిస్తుంది. ఈ కీలాగ్రము కొన్ని రకాల ద్రవాలను ఉత్పత్తి చేయడం వలన కీలాగ్రం పైకి చేరిన పరాగ రేణువులు దానికి అతుక్కొని ఉండే అవకాశం ఉంటుంది.
సో ఈ కీలాగ్రము యొక్క పని ఏమిటి? ఇది పరాగ రేణువులను స్వీకరిస్తుంది లేదా గ్రహిస్తుంది. ఇక తర్వాత కీలము. కీలము అనేది కీలాగ్రాన్ని అండాశయాన్ని కలిపే ఒక గొట్టము వంటి నిర్మాణము. ఇది గొట్టం. ఈ గొట్టము వంటి నిర్మాణము పరాగనాళము ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. పరాగ సంపర్కం జరిగిన తర్వాత పరాగ రేణువులు కీలాగ్రం పైన మొలకెత్తి పరాగ నాళాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ పరాగ నాళాలు కీలము ద్వారా ప్రయాణించి అండాశయాన్ని చేరతాయి. సో పరాగ నాళము ప్రయాణించడానికి అనువుగా ఉన్న గొట్టము వంటి నిర్మాణాన్నే కీలముగా మనము పిలుస్తాము. ఇక అత్యంత ముఖ్యమైన భాగము, అండకోశంలోని అత్యంత ముఖ్యమైన భాగము అండాశయము. అండాశయము అండాలను కలిగి ఉంటుంది. అండాశయంలో అండాలు ఉంటాయి. ఈ అండాల సంఖ్య వృక్షజాతిని బట్టి 1 నుంచి అనేకంగా ఉండవచ్చు. ఈ విధంగా అండకోశంలో మనకు 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి కీలాగ్రము, రెండవది కీలము, మూడవది అండాశయము. ఒక్కొక్క పనికి ఒక్కొక్క విధి లేదా నిర్దిష్టమైన క్రియ ఉంది. కీలాగ్రము పరాగ రేణువులను స్వీకరించడానికి అనుకూలంగా ఉంటుంది. కీలము పరాగ నాళము ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. అండాశయము అనేక అండాలను కలిగి ఉంటుంది. ఈ అండాశయము లోపల ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక అండము ఉండవచ్చు లేదా అనేక అండాలు ఉండవచ్చు. ఈ అండాలు అండవృంతము సహాయంతో అండాశయానికి చేర్చబడి ఉంటాయి. అండాలు అండవృంతము సహాయంతో అండాశయ గోడలకు చేర్చబడి ఉంటాయి. ఈ విధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 3 భాగాలు ఉన్నాయి: కీలాగ్రము, కీలము, అండాశయము. ఈ మూడింటిని కలిపి మనము అండకోశము అనే పేరుతో వ్యవహరిస్తాము. రైట్. అయితే పుష్పాలలో దానిలో ఉండే భాగాలను బట్టి వాటిని ఏకలింగ పుష్పాలుగా, ద్విలింగ పుష్పాలుగా విభజిస్తాము. ఏకలింగ పుష్ప, ఏక అంటే 1, అంటే ఈ పుష్పాలలో ఏదో ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రమే ఉంటుంది. అంటే కేసరావళి ఉండొచ్చు లేదా అండకోశము ఉండొచ్చు. ఏదో ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రమే ఉంటుంది. అటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. మళ్ళా ఈ ఏకలింగ పుష్పాలు ఆడపుష్పము, మగ పుష్పము లేదా స్త్రీ పుష్పము, పురుష పుష్పము అని చెప్పుకుంటాం. మగ పుష్పము అంటే ఏంది? ఏ పుష్పములోనైతే కేవలము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రమే ఉంటుందో అటువంటి పుష్పాలను మగ పుష్పాలు లేదా పురుష పుష్పాలు అని పిలుస్తాం. ఇక ఏ పుష్పాలలోనైతే కేవలము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రమే ఉంటుందో అటువంటి పుష్పాలను స్త్రీ పుష్పాలు లేదా ఆడపుష్పాలు అని వ్యవహరిస్తాము. సో మరి కొన్ని పుష్పాలలో 2 ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పటములోని పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది. అంటే 2 వ్యవస్థలు ఒకే పుష్పంలో ఉన్నాయి. ఇటువంటి పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. ద్వి అంటే 2 కదా, కాబట్టి ద్విలింగ పుష్పాలలో 2 ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉంటాయి. మరి ఏకలింగ పుష్పాలకు కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే సొర, ఆనపకాయ అంటాం కదా, సొర, బొప్పాయి, దోస, ఇంకా చాలా మొక్కలలో ఏకలింగ పుష్పాలు ఉంటాయి. ఏకలింగ పుష్పాలు. తర్వాత కొన్ని మొక్కలలో ద్విలింగ పుష్పాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నది ద్విలింగ పుష్పమే. ఈ ద్విలింగ పుష్పాలు ఉమ్మెత్త,
అది ఉమ్మెత్త పుష్పం యొక్క నిలువుకోత. సో ఉమ్మెత్త, మామిడి, టమాటా, చిక్కుడు ఇట్లాంటి మొక్కలలో ద్విలింగ పుష్పాలను మనము చూస్తాము. ద్విలింగ పుష్పాలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండూ ఉంటాయి. కాబట్టి వాటిని ద్విలింగ పుష్పాలు అని అంటాం. మరి ద్విలింగ పుష్పాలలో పరాగ సంపర్కము రెండు రకాలుగా జరిగే అవకాశం ఉంది. ఏకలింగ పుష్పాలలో మాత్రం కేవలం ఒకే విధమైన పరాగ సంపర్కం జరిగే అవకాశం ఉంది. ముందుగా అసలు పరాగ సంపర్కం అంటే ఏమిటో మనము మాట్లాడుకోవాలి. పరాగ సంపర్కం అంటే పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరటమే పరాగ సంపర్కము. పరాగ కోశంలో ఉత్పత్తి అయిన పరాగ రేణువులు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కము అంటాం. అది జరిగే పద్ధతిని బట్టి ఈ పరాగ సంపర్కాన్ని రెండు రకాలుగా చెప్తాం. స్వపరాగ సంపర్కము లేదా ఆత్మపరాగ సంపర్కము. ఇక రెండవది పరపరాగ సంపర్కము. మరి స్వపరాగ సంపర్కము, స్వ అంటే స్వంత, ఆత్మ అంటే కూడా స్వంత. స్వపరాగ సంపర్కము లేదా ఆత్మపరాగ సంపర్కములో ఏం జరుగుతుంది? అదే పుష్పములోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపైకి చేరితే దానిని ఆత్మపరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కము అని చెప్తాం. ఈ ఆత్మపరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కము ద్విలైంగిక పుష్పాలలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ద్విలైంగిక పుష్పాలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఇదే పుష్పంలోని పరాగ రేణువులు ఇదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని ఆత్మపరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కము అని పిలుస్తాం. ఈ పరపరాగ సంపర్కం అని పిలుస్తాం. ఈ స్వపరాగ సంపర్కము ద్విలైంగిక పుష్పాలలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ద్విలైంగిక పుష్పాలలో రెండు రకాల ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆత్మపరాగ సంపర్కం జరిగే అవకాశం ఉంది. వీటిలో పరపరాగ సంపర్కం జరిగే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఆత్మపరాగ సంపర్కం జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రెండవది పరపరాగ సంపర్కము. పర అంటే ఇతర, అంటే ఒక పుష్పములోని పరాగ రేణువులు మరొక పుష్పములోని లేదా ఇతర పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్నే మనము పరపరాగ సంపర్కము అని అంటాం. ఈ పరపరాగ సంపర్కము ఏకలైంగిక పుష్పాలలో లేదా ఏకలింగ పుష్పాలలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఏకలింగ పుష్పాలలో కేవలము ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రమే ఉంటుంది. ఉంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అయినా ఉండాలి లేదా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థనైనా ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఏకలింగ పుష్పాలలో పరపరాగ సంపర్కము మాత్రమే జరుగుతుంది. ఆత్మపరాగ సంపర్కం జరగడానికి ఎటువంటి ఆస్కారము లేదు. ఈ విధంగా పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరే విధానాన్ని బట్టి పరాగ సంపర్కము ఆత్మపరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కం అని మరియు పరపరాగ సంపర్కం అని రెండు రకాలుగా ఉంటాయి. ద్విలింగ పుష్పాలలో ఆత్మపరాగ సంపర్కము జరిగే అవకాశం ఉంది, పరపరాగ సంపర్కము జరిగే అవకాశం ఉంది. ఏకలింగ పుష్పాలలో మాత్రము పరపరాగ సంపర్కమే జరిగే అవకాశం ఉంది. పరపరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే వాటిలలో ఏదో ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రమే ఉంటుంది. రెండు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు లేవు కాబట్టి ఆత్మపరాగ సంపర్కము జరిగే అవకాశము లేదు. ఈ విధంగా మనము ఈ పుష్ప నిర్మాణాన్ని గనక తెలుసుకుంటే దీనికి ప్రత్యుత్పత్తికి అనుబంధంగా ఉన్న అనేక విషయాలు మనకు అవగతమవుతాయి.
సో ఇక్కడ మీరు చూస్తున్నది ద్విలింగ పుష్పము, ఉమ్మెత్త మొక్కలోని ద్విలింగ పుష్పము. దీంట్లో 2 ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటే ప్రతి పుష్పంలో 4 భాగాలు ఉంటాయి. ఆకర్షణ రక్షక పత్రాలు లేదా రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రాలు, ఆకర్షణ పత్రావళి, కేసరాలు లేదా కేసరావళి. ఒక పుష్పంలో ఉన్న కేసరాలన్నింటినీ కలిపి కేసరావళిగా వ్యవహరిస్తాము. ఇక 4వది అండకోశము. ఈ అండకోశంలో మళ్ళా 3 భాగాలు ఉంటాయి, కీలాగ్రము, కీలము, అండాశయము అని. కేసరాల సంఖ్య 1 నుంచి అనేకంగా ఉండొచ్చు. అదేవిధంగా అండకోశంల సంఖ్య కూడా 1 నుంచి అనేకంగా ఉండవచ్చు. అది వృక్షజాతిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పాఠం ద్వారా మీరు మొక్కలలో పుష్పాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కేవలము ఈ బొమ్మ కూడా 2 మార్కులకు లేదా 4 మార్కులకు అడిగే అవకాశం ఉంది. ద్విలింగ పుష్పము యొక్క పటాన్ని గీచి భాగాలను గుర్తించండి, 4 మార్కులు రావచ్చు. లేదా ఇదే ప్రశ్న 2 మార్కులకు కూడా కొన్నిసార్లు రావచ్చు. అదేవిధంగా వ్యాసరూప ప్రశ్నగా కూడా రావచ్చు ఈ అంశం. ద్విలింగ పుష్పములోని నిర్మాణాన్ని పటము సహాయంతో వివరించండి అంటాడు, 4 మార్కుల ప్రశ్న. కాబట్టి ప్రత్యుత్పత్తి అనే అధ్యాయంలో మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి విద్యార్థులు ఈ అంశాన్ని జాగ్రత్తగా చదివి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రియమైన విద్యార్థులకు డిఈఓ నల్గొండ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని గురించి చర్చిద్దాం. గత తరగతిలో పుష్పించే మొక్కలు పుష్పాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతాయని తెలుసుకున్నాం. అదేవిధంగా పుష్పములో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుందో మనము నేర్చుకున్నాం. ముందుగా పుష్పములో ఉండే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల గురించి క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే, ద్విలైంగిక పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది, దానినే కేసరావళి అంటాం. ఈ కేసరావళిలో కేసరాలు ఉంటాయి. ప్రతి కేసరానికి ఒక పరాగకోశం ఉంటుంది. పరాగకోశంలో పరాగ రేణువులు ఉత్పత్తి అవుతాయి. ఈ పరాగ రేణువులే పురుష బీజ కణాలను కలిగి ఉంటాయి. మరి ఈ పరాగకోశానికి ఆధారంగా కేసర దండం అనే ఒక సన్నని పొడవైన నిర్మాణము ఉంది. దీనిని కేసర దండము అని అంటున్నాం. సో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కేసరాలు ఉంటాయి. ప్రతి కేసరానికి పరాగకోశము, తర్వాత కేసర దండము అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ పరాగకోశంలోనే పరాగ రేణువులు ఉత్పత్తి అవుతాయి. పరాగ రేణువులలో పురుష బీజ కేంద్రకాలు లేదా పురుష బీజ కణాలు ఉంటాయి. ఇది క్లుప్తంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి. అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలించినట్లయితే, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనము అండకోశము అని పిలుస్తాం. ఈ అండకోశములో 3 భాగాలు ఉంటాయి: కీలాగ్రము, కీలము, అండాశయము. ప్రతి అండకోశంలో కీలాగ్రము అనే ఉబ్బెత్తుగా ఉన్న భాగం ఉంటుంది. ఇది జిగటగా ఉండే స్రవాలను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కీలాగ్రము పని ఏమిటంటే పరాగ సంపర్క సమయంలో ఇది అంటే కీలాగ్రము పరాగ రేణువులను స్వీకరిస్తుంది లేదా గ్రహిస్తుంది. ఇక కీలాగ్రము కింద ఒక పొడవైన గొట్టము వంటి నిర్మాణం ఉంది. దీనినే మనము కీలము అని అంటాము. ఈ కీలము ఏం చేస్తుంది గమనించండి, కీలాగ్రాన్ని అండాశయాన్ని కలుపుతుంది. సో కీలము కీలాగ్రాన్ని అండాశయాన్ని కలిపే ఒక గొట్టము అని మనము చెప్పవచ్చు. ఈ కీలము ద్వారానే పరాగ రేణువులు అంటే పరాగ నాళాన్ని ఏర్పరిచి ఆ పరాగ నాళము ఈ కీలము ద్వారానే ప్రయాణించి అండాశయంలోని అండాన్ని చేరుతుంది. కాబట్టి కీలము అంటే ఒక గొట్టము వంటి నిర్మాణము. ఇక మూడవ భాగము అండాశయం. ఈ అండాశయము అండాలు అనే నిర్మాణాలను కలిగి ఉంటుంది. ప్రతి అండాశయంలో ఒక అండం ఉండవచ్చు లేదా ఒకటి కంటే ఎక్కువ అండాలు ఉండవచ్చు. ఈ అండమే స్త్రీ బీజ కణాన్ని కలిగి ఉంటుంది లేదా అండకణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే అండాశయము అని అంటాము, అండకోశము. ఈ అండకోశములో కీలాగ్రము, కీలము, అండాశయము అనే 3 భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క భాగము ఒక్కొక్క పనిని నిర్వహిస్తుంది. కీలాగ్రము పరాగ రేణువులను స్వీకరిస్తుంది. కీలము ఈ పరాగ రేణువులు మొలకెత్తి ఏర్పరిచిన పరాగ నాళము ప్రయాణించడానికి అనువుగా ఉండే ఒక గొట్టము. తర్వాత మూడవది అండాశయము. ఈ అండాశయములో అండాలు ఉంటాయి. ఈ అండాల సంఖ్య 1 నుంచి అనేకంగా ఉండవచ్చు. ఇప్పుడు మీకు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలిసిపోయింది. ఇప్పుడు మనము లైంగిక ప్రత్యుత్పత్తికి పరాగ సంపర్కం అనే ప్రక్రియ అవసరం అవుతుందని తెలుసుకున్నాము. మరి అది ఎలా జరుగుతుందో తెలియాలంటే ఈ పటం ద్వారా మనకు అర్థమవుతుంది. ముందుగా పరాగ సంపర్కము యొక్క నిర్వచనం ఏమిటి? పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరటాన్నే పరాగ సంపర్కము అంటాం. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఆత్మపరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కము. అదే పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం అని అంటాము. అలా కాకుండా ఒక పుష్పములోని పరాగ రేణువులు మరొక పుష్పములోని కీలాగ్రాన్ని చేరితే ఆ ప్రక్రియను పరపరాగ సంపర్కము అని అంటాము. సో పరాగ సంపర్కం జరిగినప్పుడు పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరుతాయి. కీలాగ్రాన్ని చేరిన వెంటనే అవి మొలకెత్తడము మొదలవుతుంది. సో ఈ పరాగ రేణువులు మొలకెత్తినప్పుడు ఒక పొడవైన గొట్టాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ పొడవైన గొట్టాన్ని పరాగ నాళము అని మనం అంటాం. ఈ పరాగ నాళములో 2 పురుష బీజ కణాలు లేదా పురుష బీజ కేంద్రకాలు ఉంటాయి. కీలాగ్రంపైకి చేరిన పరాగ నాళము కీలాగ్రంపైకి చేరిన పరాగ రేణువు మొలకెత్తి పరాగ నాళాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పరాగ నాళము కీలము ద్వారా ప్రయాణించి అండాన్ని చేరుతుంది. అండములోని పిండకోశాన్ని చేరుతుంది. అలా చేరుతున్న క్రమంలో అది 2 పురుష బీజ కణాలను లేదా పురుష బీజ కేంద్రకాలను కలిగి ఉంటుంది. ఇలా మొక్కలలో పరాగ సంపర్కము జరుగుతుంది. సో పరాగ సంపర్కము దేనికి దారితీస్తుంది? ఫలదీకరణానికి దారితీస్తుంది. ఫలదీకరణము తర్వాత సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది.
అయితే ఆ సంయుక్త బీజము ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికంటే ముందు ప్రతి అండము లోపల ఉండే ఈ పిండకోశ నిర్మాణాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ప్రతి అండములో అండం ఎక్కడుంది? అండాశయం లోపల ఉంది. అండాశయం లోపల అండం ఉంటుంది. అండము లోపల పిండకోశము అనే నిర్మాణము ఉంటుంది. ఈ పిండకోశాన్ని పరిశీలిస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. పిండకోశంలో 7 కణాలు 8 కేంద్రకాలు ఉన్నాయి. పిండకోశంలో 7 కణాలు ఉన్నాయి, 8 కేంద్రకాలు ఉన్నాయి. మీరు లెక్కబెట్టి చూసినట్లయితే పై భాగంలో చూడండి 3 కణాలు ఉన్నాయి. మధ్య భాగంలో ఒక పెద్ద కణం ఉంది. కింది భాగంలో కూడా 3 కణాలు ఉన్నాయి. అయితే వీటికి వేరు వేరు పేర్లను ఇవ్వడం జరిగింది. పైవైపు ఉన్న కణాలను ప్రతిపాదక కణాలు అంటారు. ఈ ప్రతిపాదక కణాలు పిండకోశానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ప్రతిపాదక కణాలు పోషకాలను అందిస్తాయి. ఇక క్రింది వైపు ఉన్న 3 కణాలలో మధ్యలో ఉన్నది అండకణము. ఈ అండకణమే స్త్రీ బీజ కణము అని చెప్పుకోవచ్చు, లేదా స్త్రీ సంయోగ బీజము అని కూడా చెప్పవచ్చు. ఈ అండకణానికి ఇరువైపులా 2 సహాయక కణాలు ఉన్నాయి. ఈ సహాయక కణాల పని ఏమిటి అంటే ఇవి ఫలదీకరణ పరాగ సంపర్కము జరిగిన తర్వాత పరాగనాళము కీలము ద్వారా ప్రయాణించి అండాశయాన్ని చేరుతుందనే విషయం మనకు తెలుసు. ఆ క్రమంలో పరాగనాళము అందులో ఉన్న పురుష కేంద్రకాలు సక్రమంగా పిండకోశములోకి ప్రవేశించడానికి ఈ సహాయక కణాలు ఉపయోగపడతాయి. అంటే ఫలదీకరణకు అవి సహాయపడతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి సహాయక కణాలు? 2 సహాయక కణాలు ఉన్నాయి. ఆ 2 సహాయక కణాల మధ్యలో అండకణము అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫలదీకరణ ఎలా జరుగుతుంది అని చూస్తే గనక ఈ బొమ్మలో చూడండి, పరాగ రేణువు మొలకెత్తి పరాగ నాళాన్ని ఉత్పత్తి చేస్తుంది. పరాగనాళంలో 2 పురుష కేంద్రకాలు ఉంటాయని మనకు తెలుసు. సో ఎప్పుడైతే ఈ పరాగనాళము పిండకోశాన్ని చేరుతుందో అక్కడ ఆ సమయంలో పరాగనాళము యొక్క చివరి భాగము లేదా కొన భాగము పగిలిపోయి ఈ పరాగనాళములో ఉన్న 2 పురుష బీజ కణాలు లేదా పురుష కేంద్రకాలు పిండకోశంలోకి ప్రవేశిస్తాయి. 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లలో ఒక పురుష కేంద్రకము లేదా ఒక పురుష బీజ కణము అండకణముతో ఫలదీకరణ జరుపుతుంది. దీనిని మొదటి ఫలదీకరణ అని అనవచ్చు. ఈ మొదటి ఫలదీకరణ ద్వారా ఏమేర్పడుతుంది? ఇప్పుడు అండకణం అనేది సంయోగ బీజము, స్త్రీ సంయోగ బీజము. మరి ఈ పరాగనాళములో ఉన్నాయి పురుష సంయోగ బీజాలు ఉన్నాయి. ఆ 2 పురుష సంయోగ బీజాలలో ఒక్క పురుష సంయోగ బీజము ఈ అండకణాన్ని ఫలదీకరణ చేస్తుంది. తద్వారా ఫలదీకరణం జరిగి సంయుక్త బీజము ఏర్పడుతుంది. మరి మనం లైంగిక ప్రత్యుత్పత్తి యొక్క నిర్వచనాన్ని చెప్పేటప్పుడు స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడే కొత్త జీవినే లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన జీవి అని చెప్తాం. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడిన జీవిని లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన జీవి అని మనము చెప్తాము. సో ఇక్కడ మొదటి ఫలదీకరణ ద్వారా ఏం జరిగింది? సంయుక్త బీజము ఏర్పడింది. ఇక రెండిట్లలో ఒకటి పోగా మరొకటి మిగిలింది. ఆ మిగిలిన పురుష కేంద్రకము లేదా పురుష బీజ కణము మధ్యలో ఉన్న సంయుక్త కేంద్రకముతో ఫలదీకరణ చెందుతుంది. అయితే దీనిని ద్విఫలదీకరణ అని అంటాము. ఎందుకంటే ఇక్కడ ఈ సంయుక్త కేంద్రకము లేదా ద్వితీయ కేంద్రకము లేదా కేంద్రక కణం అని కూడా 3 పేర్లు ఉన్నాయి దీనికి. ఈ మధ్య భాగంలో ఉన్న పెద్ద కణానికి సంయుక్త కేంద్రకము, ద్వితీయ కేంద్రకము లేదా కేంద్రక కణము అనే 3 పేర్లు ఉన్నాయి.
ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే దీంట్లో కణం ఒకటే కానీ కేంద్రకాలు 2 ఉన్నాయి. మరి ఏకస్థితిక కేంద్రకాలు 2 ఉన్నాయి కాబట్టి ఇది ద్వయస్థితిక దశలో ఉందని చెప్పొచ్చు. అంటే 2n దశలో ఉంది, ద్వయస్థితికంలో ఉంది. మరి ఈ ద్వయస్థితికంలో ఉన్న సంయుక్త కేంద్రకంతో ఏకస్థితికంలో ఉన్న పురుష బీజ కణము కలిసినప్పుడు సహజంగానే త్రయస్థితిక దశకు ఇది వెళ్తుంది. తద్వారా ఏం ఏర్పడుతుందంటే అంకురఛదం అనే కణజాలము ఏర్పడుతుంది. దీనిని ద్విఫలదీకరణము అని అంటాము. ఈ ద్విఫలదీకరణం అనేది కేవలం పుష్పించే మొక్కలలో మాత్రమే కనిపించే ఒక ప్రక్రియ. ఎలా ఏర్పడుతుంది అంకురఛిదము? సంయుక్త కేంద్రకముతో పురుష కేంద్రకము ఫలదీకరణ జరపడం ద్వారా అంకురఛదము అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ ఫలదీకరణ అనే ప్రక్రియ పూర్తవుతుంది. ఫలదీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ పిండకోశంలో జరిగే మార్పులు ఏమిటంటే మొదటి ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజము ఏర్పడుతుంది. ఇక రెండవ ఫలదీకరణ అంటే ద్విఫలదీకరణ కారణంగా అంకురఛద కణజాలము ఏర్పడుతుంది. ఇది రెండవది. తర్వాత ఈ సంయుక్త బీజము సమవిభజనలు జరుపుతూ పిండముగా వృద్ధి చెందుతుంది. ఆ పిండముగా వృద్ధి చెందే క్రమంలో అది బీజదళాలను కూడా ఏర్పరుస్తుంది. బీజదళాలు 1గా ఉండొచ్చు లేదా 2 అయినా ఉండొచ్చు. కాబట్టి ఈ పిండకోశంలో ఫలదీకరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది, అంకురఛదము ఏర్పడుతుంది. ఈ అంకురఛదం అనేది కణజాలము, పోషకాలను కలిగి ఉన్న కణజాలము. సో ఈ విధంగా పుష్పించే మొక్కలలో ఫలదీకరణ అనేది జరుగుతుంది. ఫలదీకరణ కంటే ముందేం జరుగుతుంది? పరాగ సంపర్కం జరుగుతుంది. పరాగ సంపర్కంలో పరాగ రేణువులు కీలాగ్రంపైకి చేరి మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరిచి ఆ పరాగనాళము చివరిగా ఎక్కడికి చేరుతుంది? పిండకోశం దగ్గరికి చేరుతుంది. అండములో పిండకోశం ఎక్కడుంది? అండంలో ఉంది. అండంలో ఉన్న పిండకోశం దగ్గరికి పరాగనాళము చేరగానే దాని చివరి భాగము లేదా కొన భాగము పగిలిపోయి ఈ పరాగనాళములో ఉన్న కేంద్రకాలు, ఇవే పురుష కేంద్రకాలు లేదా పురుష సంయోగ బీజాలు పిండకోశంలోకి విడుదలవుతాయి. అలా విడుదలైన వాటిలలో మొదటి పురుష కేంద్రకము అండకణాన్ని ఫలదీకరణ చేస్తుంది. రెండవ పురుష కేంద్రకము సంయుక్త బీజంతో కలుస్తుంది. తద్వారా ద్విఫలదీకరణం అనేది జరుగుతుంది. ఇక్కడ పుష్పించే మొక్కలలో 2 రకాల ఫలదీకరణలు జరుగుతున్నాయి. మొదటిది సంయుక్త బీజం అంటే పురుష బీజకణము, స్త్రీ బీజకణము అంటే అండకణము కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది మొదటి ఫలదీకరణం. ఇక రెండవ ఫలదీకరణం ఏంటిది? సంయుక్త కేంద్రకంతో రెండవ పురుష కేంద్రకం కలిసినప్పుడు సంయుక్త అంకురఛదం అనే కణజాలము ఏర్పడుతుంది. ఈ విధంగా పుష్పించే మొక్కలలో ద్విఫలదీకరణం అనేది మనకు కనిపించే ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇక తర్వాత మరి అండము లోపల సంయుక్త బీజం ఏర్పడింది. ఈ సంయుక్త బీజము వేగంగా కణ విభజనలు జరుపుతూ పిండముగా ఎదుగుతుంది. ఈ పిండం ఎక్కడుంది? అండము లోపల ఉంది. అయితే ఫలదీకరణ జరిగిన తర్వాత అండము విత్తనంగా వృద్ధి చెందుతుంది. మరి అండాశయమేమో ఫలంగా మారుతుంది. అండాశయం ఫలంగా మారుతుంది, అండము విత్తనంగా మారుతుంది. మరి ఈ విత్తనము ఎప్పుడైతే మృత్తికలోకి చేరుతుందో అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇది క్రొత్త మొక్కగా వృద్ధి చెందుతుంది. దీనినే మొలకెత్తడము అనే పేరుతో మనము పిలుస్తాము. విద్యార్థులకు ఈ పాఠ్యాంశము అర్థమైందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.